60 ఏళ్ల నుండి సాధన చేసి ఈనాటికి ఆ భోగర్ సిద్ధ అనుగ్రహం కలిగింది, తీసుకొచ్చే భాగ్యము కలిగింది. మహా అపాయకరమైన ఈ క్రియను నా గురువు నాకు అందించాడు. ఈ జన్మకిది ధన్యము, సాధించడం కూడా ధన్యమైంది. భోగర్ సిద్ధ గురువు 2000 సంవత్సరాల క్రితం సాధించిన ఈ క్రియని ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నన్ను ఎన్నుకొని నాలో ఆవహించి నవపాషాణాలే కాకుండా అష్టాదశ నవపాషాణములను కూడా ఇందులో పొందుపరచవయ్యా అని ఆజ్ఞాపించి ఆయన శిష్యులను కూడా పంపించి సహాయ సహకారాలు అందించి అనేక రకాల 108 మూలికలను ఇందులో పొందుపరచమని ఆజ్ఞాపించి ఆజ్ఞా చక్రములో నిలిచి హృదయ స్థానములో షట్కోణ తత్వముతో ఆ కుమార గురువు గుహ అనే తత్వముతో ఉంటూ ఈ నవపాషాణ క్రియను చేయించాడు. ఈ నవపాషాణ క్రియ చూసినా చాలు కళ్ళు అపాయకరమైన స్థితిలో మసకలు పారిపోతాయి. ఆ గౌరీ పాషాణము ముట్టుకున్నా చాలు చేతులన్నీ దగ్ధమై కాలిపోతాయి. అటువంటి అతి శక్తివంతమైన పాషాణములను ఒక్కటి చేసి మంత్ర కట్టడి చేసి ఇన్నేళ్ల సాధనతో సగర్వంగా చేయగలిగే కార్యక్రమం ఆ స్వామి నాకు అనుగ్రహించాడు. ఆ నవపాషాణ క్రియ, నవపాషాణ శరవణ భవుడు ఈ ఆచార్య సమేతంగా, భోగర ఆచార్య సమేతంగా 3000 సంవత్సరాలు ఆయన జీవించి పళని కొండపైన పెడితే ఆ కొండపై నుండి ఆ భోగర్ శిష్య పరంపర 6 వచ్చి ఆశీస్సులు అందించి ఆ నవపాషాణ విగ్రహం పైనున్న మంగళ శాసనములతో ఆశీస్సులతో ఆ వస్త్రమును, పట్టు వస్త్రమును తీసుకొచ్చి నవపాషాణ విగ్రహము నుండి పళని నుండి వచ్చాము అని సన్మానించి వెళ్ళడం జీవితంలో అనుకోని అతి భావోద్వేగంతో కంఠం పూడుకుపోతుంది. కానీ సగర్వంగా ఈరోజు తీసుకొచ్చి ఇక్కడున్న శిష్య శిఖామణులతో పెట్టే అనుగ్రహము కలిగింది. ఈరోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంగళవారము కుజహోరలోనే ఈ శక్తి హోరలో నవసేన శక్తికి ఆయన అధిదేవత, దేవసేనకి నవశక్తి నాయకుడు ఆ కుమారస్వామి నవపాషాణ శరవణ భవుడు. ఈ శరవణ భవ భస్మమును మనం నుదుట రాసుకున్న వెంటనే మీ నుదుట పైన ఉన్న గత జన్మ పాపములు, దోషములు, కర్మములు, కుజదోషములు, సర్పదోషములు అన్నీ పటాపంచలై తలరాతలనే మార్చే భస్మం ఇందులో ఆయనకు అభిషేకంగా చేశాము. పళని కొండపైన పాలాభిషేకం తెల్లటి పాలతో జరుగుతుంటుంది. కానీ ఇక్కడ తెల్లటి భస్మాభిషేకంతో విభూది అభిషేకం చేసి ఇక్కడ పవిత్రతతో భద్రపరిచి అయ్యప్ప సమేతంగా, విఘ్నేశ్వర సమేతంగా ఆ 3 త్రిశక్తి పుత్రులను, ఆ పార్వతీ పుత్రులు 3 మరకత గణపతి మరియు అయ్యప్ప ఈ నవపాషాణ శరవణ భవ ఆలయము ఇక్కడ 9 రోజుల్లో కూడా పూర్తి చేయటం జరిగింది. ఈ మందిరము కూడా అయ్యప్ప మందిరము. ఈ చోటే కెమెరాలో రికార్డ్ అయిన జ్యోతి, ఈ 2 జ్యోతులు ఏకమై
అందులో నుండి మరొక జ్యోతి పుట్టుకురావటం కనిపించి ఆశ్చర్యపోవటం నా వంతైంది. ఎవరో అయ్యప్ప స్వాములు ముగ్గురు వచ్చి ఈ ఇమేజ్లో మీకు అయ్యప్ప కనిపించడం లేదా స్వామి అని నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యంతో కాస్త జూమ్ చేసి చూస్తే నిజంగానే అందులో అయ్యప్ప స్వామి ఆసీనుడై ఉన్నాడు. అటువంటి పవిత్రమైన స్థలములో జ్యోతి దర్శనము కలిగించిన ఈ స్థలములో ఈ నవపాషాణ శరవణ బౌడు వెలుస్తున్నాడు. ఈ రోజు నుండి లోక కళ్యాణం కోసం నా జీవితమంతా ప్రయాసపడి నిర్మించిన ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నాము. రేపు భరణి నక్షత్రము నా గురువుల నక్షత్రము, ఆయన భోగర్ సిద్ధ నక్షత్రము. భరణి అంటేనే శుక్రతత్వము, శుక్రలక్ష్మి అనుగ్రహం కలిగించేవాడు. అటువంటి భరణి నక్షత్రాన రేపు సాయంత్రాన ముక్కోటి ఒత్తులతో దీపారాధన ఇక్కడ జరగబోతుంది. అదేవిధంగా ఆరుద్ర దీపోత్సవం అన్నది కూడా శనివారం రోజు ఆ దీపారాధన జరుగుతుంది. లోకా సంస్థ సుఖినో భవంతు. శుభం.